అడవిలో ఒక చిన్న చీమ పేరు మినీ చాలా తెలివైనది. ఇతరులకు సహాయం చేస్తుంది. మినీ ఆహారం కోసం వెతుకుతూ నెమ్మదిగా ముందుకు వెళుతోంది. చిన్న రాళ్లపై దూకుతూ ఆకులను జాగ్రత్తగా తొక్కుతూ మినీ దారిని పరిశీలిస్తోంది. ఒక చెట్టుపై కోతి కొమ్మకి దూకుతూ ఆడుకుంటోంది. ఆ కోతి కొంట చేష్టలతో ఇతరులను ఇబ్బంది పెడుతుంది. దాని అల్లరి వల్ల మిగిలిన జంతువులు మరియు పక్షులు విసుగు చెందాయి. మినీ ఆహారం కోసం వెతుకుతూ చెట్టు దగ్గరకు చేరుకుంది. కోతి చిన్న చీమను గమనించి నవ్వుతోంది. హిహి అని అనుకుంటూ కోతి ఒక చిన్న రాయి మినీ ముందుకి విసిరింది. మినీ ఆగిపోయి చుట్టూ చూసింది, కాని చెట్టుపై కోతి ఉండటం గమనించలేదు. తన దారి మార్చుకుని ముందుకు నడిచింది. తన చిన్న కాళ్లతో జాగ్రత్తగా రాళ్లను దాటుతూ కొమ్మల మధ్య తన దారిని ముందుకు సాగించింది. కోతి ఇంకా సరదాగా నవ్వుతూ మళ్లీ ఒక ఆకు తీసుకుని మినీ మీదికి వేసింది. మినీ కోతిని చూసింది. చిన్న ఆటలతో ఇతరులను కష్టపెడుతుందని మినీ గమనించింది. కాని నేను చిన్ని చీమను, ఏమి చేయగలను అని అనుకుంది. మినీ ఆ ఆకును తొక్కి పక్కకు కదిలింది. అప్పుడే కోతి కూర్చున్న కొమ్మ విరిగింది. కోతి జారిపోతుంది. చివరి క్షణంలో కోతి మరో చిన్న కొమ్మను పట్టుకుంటూ నేలపైకి పడకుండా పట్టుకుంది. కాని కోతి తలక్రిందులుగా ఉంది, అందుకే అది పైకి రాలేకపోతోంది. కోతి గాలిలో ఊగుతూ చాలా ప్రమాదంలో ఉందని మినీ గమనించింది. మినీ ఆలోచిస్తూ ఎలా సహాయం చేయాలి అని అనుకుంది. అప్పుడే ఒక పచ్చని తీగను గమనించింది. ఈ చిన్న తీగ సమస్య ఎదుర్కొనటానికి సహాయం చేస్తుందా? సరే, ప్రయత్నిద్దాం అని మినీ ఆ తాడుపైకి ఎక్కి దానిని గట్టిగా పట్టి తీగను కోతివైపు విసిరింది. కోతి ఆ తాడును పట్టుకుని మరొక చెట్టు దగ్గరికి సురక్షితంగా చేరింది. కోతి మినీ దగ్గరికి వచ్చి చెప్పింది, ధన్యవాదాలు. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. ఇప్పటి నుండి నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. మినీ చిరునవ్వుతో కోతిని చూసింది. ఇప్పటి నుండి మినీ మరియు కోతి మంచి స్నేహితులైపోయారు. ఈ చిన్న చీమకు ఇంకెన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయో మినీ వాటిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వచ్చే మినీ కథను చూసేయండి.